పట్టణంలోని పలు గోడలపై టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలను కించపరిచే విధంగా పోస్టర్లు వెలిశాయి. పోస్టర్ల ఏర్పాటుపై వైసీపీ నాయకుల కుట్ర ఉందంటూ టీడీపీ నాయకులు ఆరోపించారు. రెండు వర్గాలను రెచ్చగొట్టే విధంగా పోస్టర్లున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు కొంతమంది ఇక్కడ గాంధీ చౌక్లో అయితేనేమి, బస్ స్టాండ్లో అయితేనేమి, శ్రీనివాసనగర్లో, సంజీవనగర్ గేట్ దగ్గర, ఓల్డ్ టౌన్లో మొత్తము ఫ్లెక్సీలు కట్టి పోస్టర్లు అంటిస్తున్నారు. మేము వచ్చి చూస్తే దాంట్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సింబలు, బీజేపీకి చెందిన సింబలు మరియు జనసేనకు సంబంధించిన సింబలు, ఈ మూడు పార్టీలు కలిసి ఏదో అన్యాయం చేస్తుందని, అక్రమాలు చేస్తుందని ఈ పోస్టర్లు కానీ ఫ్లెక్సీలు కానీ పెట్టి నంద్యాలలో పీస్ఫుల్గా ఉన్న నంద్యాలను, శాంతియుతంగా నంద్యాలను కొంతమంది దొంగలు ఈ దొంగతనంగా ఫ్లెక్సీలు కట్టి పోస్టర్లు కట్టి మత కలహాలు రెచ్చగొట్టాలని చూస్తున్నారు. అటువంటి వాళ్లకు ఖబర్దారని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. నంద్యాలలో ముస్లిమ్స్, హిందువులు అందరూ కలిసి అన్నాదమ్ములు, మా క్రిస్టియన్లు అందరూ కలిసి అన్నాదమ్ములు, సోదరులు మాదిరి ఉన్నారు. ఈ దొంగతనంగా వచ్చి రాత్రిల పూట ఈ పోస్టర్లు అంటే మీరు ఏం చేయాలనుకుంటున్నారు? నంద్యాలలో మీకు రాజకీయం చేయాలనుకుంటే, మీకు దమ్ము ధైర్యం ఉంటే రాజకీయంగా ఎదుర్కోండి. కానీ ఇటువంటి తప్పుడు పనులు చేయడము, తప్పుడు కూతలు రాయడము ఇది పద్ధతి కాదు. మీరు రాజకీయంగా నిలబడాలంటే ఎలక్షన్లో నిలబడండి, పోటీ చేయండి, ప్రజలు నిర్ణయిస్తారు. ఈ దొంగతనంగా ఈ దొంగపూతులు మానుకోండి మీరన్నీ. ఇవి ఎప్పుడే కానీ ఇది మంచిది కాదు. నంద్యాలలో శాంతియుతంగా ప్రశాంతంగా ఉంది. నంద్యాలలో ముస్లిమ్స్, హిందూ సోదరులు, క్రిస్టియన్ సోదరులు అన్ని కులాల మతాల వాళ్ళు అన్నదమ్ముల మాదిరిగా ఉన్నారు. ఇటువంటి దాంట్లకు మీరు మీ రాజకీయాల కోసం వాడుకొని నంద్యాలను నాశనం చేయొద్దండి దయచేసి. ఇప్పుడు కూడా మీరు మానుకోకుంటే మీరు చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది. నంద్యాల ప్రజలు తీవ్ర పరిణామాలు ఉంటాయి. రేపు మా పార్టీ అధిష్టానం కూడా మేము ఈ విషయాలు, ఈ పోస్టర్లు, ఈ బ్యానర్లు పంపిస్తున్నాము. పార్టీ అధిష్టానం మేరకు రేపు తీసుకోబోయే నిర్ణయానికి ఫారూక్ గారు, తెలుగుదేశం నాయకులు అందరితో కలిసి చర్చించి దీని మీద మేము నిర్ణయం తీసుకుంటాము.